సాయి శ్రీనివాస్ గారు, ఏంటి సిటిజన్షిప్ ఇష్యూ మళ్ళీ వచ్చింది? ఇప్పటివరకు ఇమిగ్రేషన్, అలానే వీసాలో చేంజెస్, వీటన్నిటి గురించి అనుకున్నారు. సిటిజన్షిప్ విషయంలో బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే దాని గురించి ప్రస్తుతానికి పెండింగ్లో ఉంటుంది, కోర్టులు కూడా అడ్డుకోవచ్చు అని అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అది తెరపైకి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఏమన్నా నిర్ణయం తీసుకుందా? సార్, మీ అందరికీ తెలుసు సార్, జనవరి 25, 2025 సో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక 5 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేయడం జరిగింది సార్. దానిలో మొదటిది ఏంటంటే అమెండ్ నెంబర్ 14 ని ఇంటర్ప్రిట్ చేస్తా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ అమెండ్మెంట్ నెంబర్ 14 ఏం చెప్తుందంటే సార్, ఇక్కడ ఈ దేశంలో ఆల్ ది పర్సన్స్ బార్న్ ఆర్ న్యాచురలైజ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆర్ సబ్జెక్ట్ టు ద జ్యూరిస్డిక్షన్ దేర్ ఆఫ్ ద యునైటెడ్ సిటిజన్స్ అన్నారు సార్. అంటే ఏంటంటే ఈ దేశం మీద పుడితే, ఈ నేలలో పుడితే సో వాళ్ళందరూ యుఎస్ సిటిజన్స్ అయిపోతారు. మీరు లీగలా ఇల్లీగలా, మీరు సిటిజన్సా నాన్ సిటిజన్సా అనేది లేకోకుండా మీరు ఈ నేల మీద పుడితే మీరు సిటిజన్స్ అయిపోతారు అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడంటే సార్, ఇక్కడ ఒక చిన్న పదాన్ని సబ్జెక్ట్ టు ద జ్యూరిస్డిక్షన్ దేర్ ఆఫ్ అనే దాన్ని ఇతను ఇంటర్ప్రిట్ చేశాడు సార్. ఏంటంటే ఇది ఓన్లీ సిటిజన్స్ కి ఒకటి అప్లై అవుతుంది, నాన్ సిటిజన్స్ కి అప్లై కాదు. అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ, ఇమిగ్రెంట్ వీసా కానీ, నాన్ ఇమిగ్రెంట్ వీసా వాళ్ళకి అప్లై కాదు అనే దాని మీద తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే సార్, ఒక ఏప్రిల్ నెలలో చాలా మంది వాళ్ళ దగ్గర ఉన్న కోర్ట్స్ కి ఫైల్ చేయడం జరిగింది సార్, కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. అంటే ఫెడరల్ కోర్టులో ఫైల్ చేసిన తర్వాత సియాటిల్ కోర్ట్ ఏం చేసిందంటే సార్, మాకొకటి ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వకుండా నేషనల్ వైడ్ ఇంజెక్షన్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఒక చిన్న కోర్ట్ ఇస్తే అది మొత్తం ఆల్ ఓవర్ యుఎస్ కంతా అప్లై అయ్యేటట్టుగా ఒక నేషన్ వైడ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఏమైతుందంటే సార్, అంటే మనం ఇండివిజువల్ గా కేసెస్ ఫైల్ చేయడం అవసరం లేదు, అంటే ఆటోమేటిక్ గా యుఎస్ కంతా అప్లై అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడంటే, ఆటోమేటిక్ గా నేను ఇప్పుడు దీని మీద సుప్రీంకోర్టుకు పోతే నాకు దెబ్బతీస్తుంది అని చెప్పేసి తను ఏం చేస్తున్నాడంటే, ఈ నేషన్ వైడ్ ఇంజెక్షన్ దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడు. అంటే ఏంటంటున్నాడంటే, మీరు ఒక చిన్న కోర్టు నా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని ఆపలేదు, ఇది అగేన్స్ట్ గా సపరేషన్ ఆఫ్ పవర్స్, ఇది నా జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అవుతుంది అని చెప్పి తన సుప్రీంకోర్టు నేషన్ వైడ్ ఇంజెక్షన్ కి వెళ్ళడం జరిగింది. దీని ద్వారా ఏమైతుందంటే సార్, ఒకవేళ సుప్రీంకోర్టు ఓకే అంటే దీని గురించి ఓకే నేషన్ వైడ్ ఇంజెక్షన్ అనేది ఇవ్వలేదు అని తెలిస్తే, ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే, ఇప్పుడు సియాటిల్లో పుట్టే వాళ్ళు ఒకటే యుఎస్ సిటిజన్స్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియానాలో ఉంటాను సార్, ఓకేనా, నాకు పిల్లలు పుడితే ఇక్కడ వాళ్ళు యుఎస్ సిటిజన్షిప్ కాలేరు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇక్కడ. సో దీని ద్వారా మొత్తం మన దేశం అంతా, అమెరికా దేశం అంతా ఈ అన్సర్టనిటీకి గురైపోతాయి సార్.